నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో ప్రముఖ వైద్యశాల డాక్టర్ బిఎస్ఆర్ హాస్పిటల్ నందు నేటి నుండి పురిటి పిల్లల వైద్య విభాగాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపిన హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ షకీలా. ఈ సందర్భంగా బిఎస్ఆర్ హాస్పిటల్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. నేటి నుండి ఆత్మకూరు పట్టణంలోని బిఎస్ఆర్ హాస్పిటల్లో పురిటి చిన్నపిల్లల వైద్యురాలిగా తమ సేవలు ప్రతిరోజు 24 గంటలు అందుబాటులో ఉండి సేవలు అందించనున్నట్లు తెలిపారు. బొమ్మిరెడ్డి తారకనాథ్ రెడ్డి మరియు బిఎస్ఆర్ హాస్పిటల్ పర్యవేక్షకులు డాక్టర్ ముజాకిర్ హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. డాక్టర్ సిరాజ్ ఖానం చిన్నపిల్లల పురిటి మరియు చిన్నపిల్లల వైద్య నిపుణురాలు. 2010లో కంప్లీట్ చేశాను నా పీజీ. ఆ తర్వాత ఫెర్నాండెస్ ప్రముఖ ప్రసిద్ధి చెందిన హైదరాబాద్లో ఫెర్నాండెస్ హాస్పిటల్లో నియోనటాలజీ యొక్క ఫెలోషిప్ చేశాను. నియోనటాలజీ అనేది నవజాత శిశువులు, పురిటి పిల్లలు, ప్రీమెచ్యూర్ బేబీస్ వాళ్ళ సమస్యల గురించి వైద్య నిపుణురాల్ని. అందులో 3 సంవత్సరాలు చేసిన తర్వాత విజయ్ మేరీ హాస్పిటల్ హైదరాబాద్లో అక్కడ వర్క్ చేశాను. అక్కడ కూడా పురిటి మరియు చిన్నపిల్లల డిపార్ట్మెంట్లో నా సర్వీస్ అరౌండ్ 5 years ఐ హ్యావ్ వర్క్డ్ ఓవర్ దేర్. ఆ తర్వాత నేను నెల్లూరు షిఫ్ట్ అయిన తర్వాత ఈ పురిటి మరియు చిన్నపిల్లల వైద్యానికి సంబంధించిన హాస్పిటల్స్లో నెల్లూరులోని రిచ్ హాస్పిటల్లో, లోటస్ మరియు పద్మావతి హాస్పిటల్లో వర్క్ చేశాను. నా పూర్తి ఈ పురిటి మరియు నవజాత శిశువుల వైద్యం సర్వీస్ ఇప్పటి వరకు 12 సంవత్సరాల నుంచి నేను సర్వీస్ చేస్తున్నాను. సో ఇప్పటి నుంచి నేను ఆత్మకూరులోని డాక్టర్ బిఎస్ఆర్ హాస్పిటల్ షకీలా మేడం యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ నవజాత శిశువులు, పురిటి పిల్లలు మరియు చిన్నపిల్లల వైద్య సేవల గురించి నేను ఇక్కడ వేళలా అందుబాటులో మై సర్వీసెస్ విల్ బీ అవైలబుల్ ఇన్ డాక్టర్ బిఎస్ఆర్ హాస్పిటల్ ఆత్మకూరు. ఇప్పటి నుంచి ఇంకా మేము అందుబాటులో ఉన్నట్టే, అంటే డెలివరీలకి అందుబాటులో మేము ఉన్నట్టే ఇప్పుడు పిల్లల డాక్టర్ కూడా అందుబాటులో ఉంటారు మీకు ఎప్పుడు. అంటే 24 గంటలు, రోజులో 24 గంటలు మీకు అందుబాటులో ఉంటారు. ఇక నుంచి మన హాస్పిటల్లో ఏమైనా ఎమర్జెన్సీ కేసులు కానీ, తర్వాత ఏమైనా ఆప్థాల్మాలజీ ఏమైనా అవసరమైతే ఆపరేషన్లు కానీ, కంటి ఆపరేషన్లు కానీ, తర్వాత ఇంకా ఇంకా కొంచెం ఫ్యూచర్లో ఇంకా అన్ని డిపార్ట్మెంట్లు రన్ చేయాలనుకుంటున్నాము. ప్రస్తుతానికైతే ఇప్పుడు ఈ 3 డిపార్ట్మెంట్లు ఉన్నాయి. ఎమర్జెన్సీ మెడిసిన్ ప్లస్ పీడియాట్రిక్ వింగ్ ప్లస్ ఓబీజీ వింగ్ ప్లస్ ఆప్థాల్మిక్ వింగ్ ఉన్నాయి మన దగ్గర అందుబాటులో. ఇవి ఉపయోగించుకోవాలని చెప్తాను.